నా పేరు సాకే రామాంజనేయులు. నేను సత్యసాయి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబరు. నిన్న మాట్లాడినటువంటి ఎంఎస్ రాజు అతన్ని మా బ్రదర్ అనేదానికంటే ఎంఎస్ రాజుగా అనడమే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. లే కొడక, నువ్వు ఏమేం చేసింది, ఎక్కడెక్కడ చేసింది, మా ప్రకాష్ రెడ్డి అన్నకి గురువారం వరకు నువ్వు టైం ఇచ్చావు. నీకు అంతవరకు అవసరం లేదురా, మీ వాళ్ళ దగ్గర నుంచే మీ వాళ్ళే నాకు పంపించి పెట్టినారా కొడక. నీ ప్రూఫ్స్, నీ కథ, నీ వ్యవహారం అంతా చూసుకో, పట్టుకోనా చూసుకో. ఇవన్నీ మీ నాయన సొత్తా, మీ అమ్మాయి మీ నాయన పేర్ల మీద లేవు. నాకు సంబంధించిన మా వాళ్ళు ఎవరు లేరు, ఎవరికైనా ఇస్తాను అని మాట్లాడుతున్నావే. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చినావురా నువ్వు? నీకు ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చినాయి? ఆఫ్టర్ ఆల్ మాదిగ నా కొడుకు అని మీసం తిప్పావు. ఇట్లా మాదిగోనికి ఇన్ని ఆస్తులు ఉన్నాయని నేను సగర్వంగా నిన్ను అడుగుతాను. లే ఎంఎస్ రాజుగా, పిచ్చి పిచ్చి కూతలు కూస్తావా నువ్వు మా అన్ననే? రాప్తాల్లో జరుగుతానే ఎన్ని అన్యాయాలకి ఎదురుపడి మనసు పెట్టి మంచి మనసుగా ఉన్నందు మా అన్నకి నోటికొచ్చిన కూతలు కూస్తావా? చూడలే, ఎవడురా నీ అమ్మ, నీ బతుకెంతరా? నీ బతుక్కి ఇంత పెద్ద విల్లాలు ప్రూఫ్స్ తీసుకురాలా అంటున్నావు. చూడు ఎన్ని ఉన్నాయో. యాటి నుంచి తెచ్చినావురా నువ్వు? 4 పదవులు కట్టుకున్నందుకు దళితులకి ఏదో మన బ్రదరు మంచివాడు చేస్తాలే, న్యాయబద్ధంగా మనవాడు ఉన్నాలే అనే మేము ఇన్ని రోజులు సగర్వంగా మంచితనంలో ఉంటే కొడక నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? నీ అవాకులు చవాకులు పెలిస్తే నాలిక కోస్తాం. ఏమనుకుంటున్నావు? లే కొడక, ఎంఎస్ రాజుగా బ్రదరు అని పిలిచేదానికంటే నేను ఎంఎస్ రాజుగా అనేది పిలిచడం మంచిది అనిపిస్తుంది రా నా కొడక నీకు. మన కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎవడెవడికో ఏదేదో చేసి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిస్తావు ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో. మాకు తెలియదు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి కూతలు మానుకో. నువ్వు ఎక్కడన్నా గెలుక్కో. మా రాప్తాడు కాన్స్టిట్యున్సీలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళని కాదని ఏ నా కొడుకు కూడా మాట్లాడినంటే ఒక్కొక్కరికి చెప్పు తీసుకొని నరుకుతాం, మెట్టితో కొడతాం. నా కొడక నువ్వు కొడతావని ఆలోచన చేసినాం. మేము ఇంటికి దూరి వస్తాం. మా అన్న ఒకటి ఆశీర్వదిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించితే, కింద మా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కనుసైగ చేస్తే నీ ఇంటికి దూరి కొట్టడానికి ఎన్ని అడుగులు? 100 అడుగులు అన్నావా? 15 నిమిషాలు చాలు నీ ఇంటికాడికి, వాకబుల్ డిస్టెన్స్. పొద్దున్న లేస్తే మా అన్నోళ్ళ ఇంటికాడ పోవాలి నువ్వు. పొద్దున్న లేస్తే మా అన్నోళ్ళ ఇల్లు దాటుకొని పోవాలా? నోరుందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే కొడక నాలుగు కోసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దళితులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎంఆర్పిఎస్ అది ఇదని చెప్పి అంటున్నావు కదా. ఏడుగుర్రాలపల్లిలో మన దళిత మహిళే కదా పాప. ఏం మీ నాయన గంటు పోయిందే? 4 పదవులు కట్టుకున్నావు ఏంటికి? ఎవరిని ఉద్ధరిద్దామని? కమ్మలను ఉద్ధరిద్దామని నువ్వు 4 పదవులు కట్టుకునేది? 4 పదవులు కట్టుకొని కమ్మలను ఉద్ధరించి ఏం పెట్టి ఇది చేస్తున్నావు? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు. వాళ్ళు కూయమంటే నువ్వు కూస్తావురా కొడక. లే ఎంఎస్ రాజుగా, నీ బతుకంతా మాకు తెలుసు, మేము నీ మాదిరి మాకు సభ్య సంస్కారం నేర్పించినారు మా అన్నోళ్ళు కావచ్చు, మా అధినాయకుడు కావచ్చు. కొడక ఇట్లేగినా నువ్వు వ్యవహారాలు చేస్తాంటే నీకు అదే మడకశీలలో బుద్ధి చెప్పే టైం దగ్గరలోనే నీకు టైం ఉంది. గుండు మళ్ళీ తిప్పేసాం కాదు నిన్ను, ఏదో మా వాడలే పోతే పోకొని అని వదులుకుంటే. మేము ఆ రకం కాదు. నువ్వు అన్నావే చెప్పులు కుట్టి మాది మా కులువుడితేనే, మాది కూడా అదే. మేము కూడా మాదిగా నా కొడుకులమే. మేము ఏ రోజు కూడా రెడ్డి గారి దగ్గర పోతే వాళ్ళు మా వాళ్ళే అని అంటారు కానీ నీ మాదిరి మాదిగా నా కొడుకునని ఇట్లా మీసం తిప్పుతావా? నీ బతికెంతరా? నువ్వెంత? మేము ఒకటి మనసు పెడితే మా నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తోపుదుర్తి కుటుంబీకులు కానీ వాడిని మెట్టుతో కొట్టరా అని ఒక్క ఆదేశాలు ఇస్తే 2 నిమిషాలు చాలు నీ ఇంటికాడికి వచ్చేదని. కానీ మాకు ఆ సంస్కారం నేర్పాం మా వాళ్ళు. వద్దురే అట్లాంటి పనులు చేయకూడదు అని మాట్లాడినారు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే గురువారం వరకు నువ్వు డెడ్ లైన్ పెట్టినావు. రేపటికి డెడ్ లైన్ పెడతాం నీకే. రేపటికే మన కుటుంబ సభ్యులే, వేరే వాళ్ళు కూడా కాదు. మళ్ళీ అట్లా కూడా చెప్పట్లే, మన కుటుంబ సభ్యులే, మన దళిత కుటుంబ సభ్యులే నీకు రేపే డెడ్ లైన్ పెడతాం. పిచ్చి పిచ్చి మాటలు మానుకో, ఖబర్దార్ చెప్తున్నా.